శ్రీకాకుళంలో శాపలాలు మేము అంతేనండి. శాపలాలో మా గురించి సినిమా తీశారు మీరు, చందుబాబు గారు. మరి ఆ సినిమాలో మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ ప్రదేశానికి వెళ్ళి మరి చెక్కింగ్లు చేసి మరి తీశారా? ఇది మామూలుగా ఊహించుకుని రాసిన కథ కాదు, ఇది జరిగిన కథ. సో ఈ కథ ఫస్ట్ గీతార్ట్స్కి వచ్చింది, అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి వచ్చిందన్నమాట. అండ్ అందరికన్నా ముందు ఈ కథలో ఇన్వాల్వ్ అయింది ఎవరంటే పల్లవి గారు, మాకన్నా ముందు. ఆబ్వియస్లీ ఏంటి అబద్ధం చెప్తుంటే అలా చూస్తారు నా వంక, ఇదే నిజమే కదండి అరవింద్ గారు. ఫస్ట్ రియల్ ఫ్యాక్ట్ అది నడిచింది. అది నాకు ఒక 20 పేజీలో ఇచ్చారు కోవిడ్ టైంలో. అప్పుడు వాసు గారు అప్పుడు చెప్పారు. సో అప్పుడులో వచ్చిందన్నమాట. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగింది, ఆ క్వశ్చన్స్ బట్టి మేము కథ రాసుకున్నాం. అంతే కదండి, కథ రాసుకున్నమాట. సో అది అయిపోయిన తర్వాత వెళ్ళగా నేను దీంట్లో మళ్ళీ చేతు గారు హీరో ఇది అందరూ సెట్ అయిన తర్వాత ఓకే ఇది నిజంగా జరిగిన కథ. సో ఇంకా జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఇంకా తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బాగా రాసుకోవచ్చు కదా అని చెప్పి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ వేష భాష ధారణి ఇవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పి తెలుసుకుని అల్లుకున్న కథ. మరి చైతన్య